ఈరోజు చదువుకోవడానికి సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు కష్టపడతారు. ఉద్యోగం కోసం రోజుకి 10 నుంచి 12 గంటలు కష్టపడుతూ ఉంటారు. కుటుంబం గురించి ఎన్నో గంటలు ప్రయాసపడి వంట చేయడం కానీ, లేదంటే ఇంకా ఏమన్నా కావాలంటే తీసుకురావడం కానీ, ఇంక ఇవన్నీ చేయడానికి ఎంతో కష్టపడతాం. దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగము, వ్యాపారము, చదువు, నీ కుటుంబము దేనికోసమో కష్టపడుతూ ఉన్నావు. నేను అడుగుతున్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది క్రైస్తవుడికి ఈ ఆత్మీయ జీవితం అనుకున్నప్పుడు, ఆత్మీయ జీవితం కోసం నీ కష్టమేంటి చెప్పు ఒకసారి. ఒకరోజు అయ్యో అనే గుండెలో బాదుకునే రోజు వస్తుంది. అనవసరమైన దానికోసం ప్రయాసపడుతున్నా. సరే, ఒకవేళ ప్రయాసపడుతున్నావు అనుకో, సుఖముందా? నీ కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డ, ఎంత కష్టపడుతున్న మనిషికి క్షేమం లేదు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? కష్టపడవలసిన ఆత్మీయ జీవితం గురించి కాకుండా వద్దు అని చెప్పినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో అవసరాల నిమిత్తము ఏదో సంపాదించుకోవాలని, ఏదో ధరించుకోవాలని దీనికోసమే కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వారి కష్టం ఎక్కువైపోతుంది, కానీ వారికి సుఖం మాత్రము లేదు, వారికి క్షేమం లేదు. ఎంతో మేలు కలుగుతుంది అనుకుని ఆ ఆదాము అవ్వ మంచి చెడ్డలను తెలిపే ఈ శరీర సంబంధమైన ఆహారం తిన్నారు. తృప్తి కలిగిందా? చెమటను చిందించి కష్టపడే పరిస్థితికి ఆ ఆదాము వెళ్ళిపోయాడు. ఇది ఈ ప్రపంచమంతా కూడా రిపీట్ అవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ఆ ఆత్మీయ ఆహారం కోసం ఆలోచించుంటే ఆదాముకు ఇంత ప్రయాస, ఇంత కష్టపడి ప్రయాసపడే పరిస్థితి లేకుండా అతనికి కావలసిన సమస్తమైన క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. ఎక్కడైతే ఆదామును దేవుడు పెట్టాడో అక్కడ అనుకూలమైనటువంటి ప్రతి వనరులు పెట్టాడు. అతనికి ఏమేమి అవసరమో అన్నీ ఇచ్చాడు. కానీ అతను ఈ శరీర సంబంధమైన ఈ ఆహారం కోసం, లోక సంబంధమైన ఆశల కోసం లొంగిపోయాడు. కాబట్టి ఎంత కష్టం వచ్చి పడింది. దేవుడిచ్చే క్షేమం నుంచి దేవుని బిడ్డ తొలగిపోయాడు. నువ్వు నీ ఆత్మీయ జీవితం కోసం ఎంత సమయం వెచ్చింతే అంత కష్టంలోంచి నువ్వు బయటపడిపోతావు. నీ ఆత్మీయ జీవితం గురించి ఎంత తక్కువ సమయం వెచ్చిస్తే అంతగా నువ్వు శ్రమలకు గురైపోతావు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఫార్ములాని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టు.